మావిగన్ విషయంలో జనసామాన్యం విస్తృతంగా మాట్లాడడం కనబడుతోంది కదా. శివరామకృష్ణన్ కమిటీ చేసిన రికమెండేషన్ అప్పులన్నీ చేసి ఒక్కచోటే లక్షల కోట్లు పోయడం అనేది రాజధానికి రెడీమేడ్గా చర్చించాల్సిన అవసరం, బాధ్యత. మావిగన్ వస్తే ఏంటి అడ్వాంటేజెస్, నేను ఇంకేమైనా మిస్ అయ్యానేమో మీరు యాడ్ చేయండి నాకు. మావిగన్ మీద ఎలాంటి మైండ్ గేమ్ జరుగుతా ఉంది? అసలు మావిగన్ అనే కాన్సెప్టే తనకు అర్థం కాలేదు. మావిగన్ నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. ఎస్, ఇలాగా అంటున్నారు కదా చంద్రబాబు. పైగా అసలు ఆల్టర్నేటివ్స్ మీద, కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ మీద చర్చించాల్సిన అవసరం లేదు అనడమే కాదు, అసలు పూర్తిగా ఆ వైసీపీ అనే పార్టీ లేకుండా ఉంటే బాగుంటుంది కదా. ఏం పార్టీ అది? మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. ఎస్, ఇలా అండం చూసాం కదా. అంటే మావిగన్ అనే ఛాలెంజ్ బలంగా ఎదురొచ్చేసరికి పొలిటికల్ గా ఎలాంటి ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి కదా. ఇక పార్లమెంట్ వేదికగా రేణుకా చౌదరి చేసిన కామెంట్ అయితే ఇంకా హైలైట్. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి. చూసారు కదా, కమరావతి అని పెట్టుకోరా అని చెప్పేసి అన్నాను అని చెప్తూ ఉన్నారు. చూసారా, అంటే ఇక ఆమోద ముద్ర పడిపోయింది, ఏం చేస్తారు అని సామాజిక పరమైన కోణంలో సవాల్ చేయటం కదా ఇది. పార్టీలు ఏవైనా కానీ రాజకీయం చూడబోతే ఇలాగా ప్రాంతీయ సామాజిక కోణంలో ఎదురుదాడి చేస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రమేమో మావిగన్ మోడల్ గురించి అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు చేయకూడదు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మావిగన్ గురించి పార్టీలు మాట్లాడకపోయినా, లీడర్లు మాట్లాడకపోయినా, జనం ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు సాధారణ ప్రజలు చెబుతున్న మేజర్ మావిగన్ అడ్వాంటేజెస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు ఇంతకు ముందు రాజధాని విషయంలో సాంకేతికంగా స్టడీ చేసి రికమెండేషన్స్ చేసిన కమిటీల ప్రస్తావన కూడా ఇప్పుడు ఆలోచన పరులు ఎందుకు తెస్తున్నారో మనం మాట్లాడుకుందాం. అంటే రాజకీయ సామాజిక కోణాలతో పాటు ప్రాక్టికల్ గా జనం ఏం మాట్లాడుకుంటున్నారు అనేది, తర్వాత అలా మాట్లాడుకోవడం వెనుక ప్రాపర్ గ్రౌండ్స్, టెక్నికాలిటీస్ ఏమున్నాయనేది డిస్కస్ చేద్దాం. ఇది పూర్తిగా రాష్ట్రానికి, భవిష్యత్తుకి, అంతకు మించి మన అందరి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన టాపిక్ కదా. ఎందుకంటే అప్పుల భారం నెత్తిన పడుతూ ఉన్నప్పుడు మిగతా విషయాలన్నీ పక్కకు పోయి ఒకచోటే కుమ్మరించాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించడం మనందరి మినిమం బాధ్యత కదా. అందుకోసమే ఈ సబ్జెక్ట్ డీటెయిల్డ్ గా చర్చించాల్సిన, ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి, దాని మీద డిస్కస్ చేద్దాం. పనిలో పనిగా హైప్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ సమాచారం జనబాహుళ్యానికి విస్తృతంగా చేరాలి అంటే మీరు హైప్ చేయటం అత్యవసరం. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్. మావిగన్ విషయంలో జనసామాన్యం విస్తృతంగా మాట్లాడడం కనబడుతోంది కదా. ఓన్లీ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాలే కాదు, రాష్ట్రం అంతా ఇప్పుడు ఈ మోడల్ ఉంటే బెటర్ కదా అనడం కనబడుతోంది. ఆ తర్వాత చాలా మంది శివరామకృష్ణన్ కమిటీ చేసిన రికమెండేషన్స్ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఏంటి శివరామకృష్ణన్ కమిటీ? రాష్ట్ర విభజన తర్వాత రాజధాని విషయంలో ఏపీ అప్రోచ్ ఎలా ఉంటే బెటరు అని నిపుణులతో నియమించిన కమిటీ కదా శివరామకృష్ణన్ది. శివరామకృష్ణన్ అంటే చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఇప్పటికీ. ఆయన రాజ్యాంగపరమైన విషయాల్లో నిపుణుడు. మినీ రాజ్యాంగం అని చెప్తారే, 72, 73 సవరణల్ని, ఆ సవరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అర్బనైజేషన్ విషయంలో కూడా ఎక్స్పర్ట్ ఆయన. కోల్కతా మెట్రోపాలిటన్ అథారిటీ లాంటి బృహత్ పరిధి ఉన్న సంస్థలకి ఆయనే మార్గదర్శి. అంటే రాజ్యాంగ పరంగా చూసినా, భౌగోళిక అంశాలు స్టడీ చేయడాన్ని బట్టి చూసినా, అన్నిటికి మించి అర్బనైజేషన్ కోణంలో చూసినా కానీ శివరామకృష్ణన్ తిరుగులేని అథారిటేటివ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇంతకే ఆయన ఏం చెప్పారు రాజధాని విషయంలో? 2014లో కేంద్ర హోమ్ మినిస్టరీనే కదా ఈ కమిటీని వేసింది. ఇదిగో చూడండి ఆ రికమెండేషన్స్. శక్తి సామర్థ్యాలన్నీ ఒక ప్రాంతంలోనే క్రోడీకరించకుండా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉండాలి. టెక్నాలజీ పెరిగింది, రీచ్ అవడం అనేది ఈజీ అవుతున్న టైంలో పరిపాలన ఎక్కడ జరిగినా కానీ పెద్ద ఇబ్బంది ఏముండదు, మధ్యలోనే ఉండాలి అనే భేషజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కూడా శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది కదా. హనీపాట్ మోడల్ ఏపీకి సూట్ కాదు అని కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది కదా. హనీపాట్ మోడల్ అంటే తెలుసా? తేనెటీగలు ఎక్కడెక్కడి నుంచో తేనంతా మోసుకొచ్చి ఒక చోట పెడతాయి కదా, అలాగనమాట. అప్పులన్నీ చేసి రాష్ట్ర శక్తి సామర్థ్యాలన్నిటినీ ఒక చోటకే కేంద్రీకరించి ఒక్కచోటే లక్షల కోట్లు పోయడం అనేది ఏపీకి సూట్ కాని మోడల్. పైగా చారిత్రకంగా స్టడీ చేసినా కానీ, ఏది చెన్నై నుంచి, కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి ఏ మోడల్ తీసుకున్నా కానీ ఇదే విషయం అర్థమవుతుంది అని చెప్పింది. ఇప్పుడు ఆ విషయాన్ని చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మావిగన్ మోడల్ తెర మీదకి వచ్చేసరికి మరి చర్చించాల్సిన
పాయింట్ అనేది? ఇంతకీ మావిగన్ వస్తే అడ్వాంటేజెస్ ఉంటాయని మాట్లాడుతున్నాం కదా, ఏంటి అడ్వాంటేజెస్? నేను ఒక 5-6 చెప్తా, నేను ఇంకేమన్నా మిస్ అయ్యానేమో మీరు యాడ్ చేయండి నాకు. నేను చెప్పబోతున్న వాటిలో మొట్టమొదటిది 2 లక్షల కోట్లు పోయాల్సిన ఆర్థిక భారం రాష్ట్రం మీద తప్పుతుంది. 50,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించాము, దాని డెవలప్మెంట్కే 1,00,000 కోట్లు అవుతుంది అంటున్నారు. మరో 50,000 ఎకరాలు 40,000 ఎకరాలు సేకరిస్తాము, 1,00,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటున్నాం కదా, అంటే 2 లక్షల కోట్లు ల్యాండ్ డెవలప్మెంట్ మీదే పోయాలి కదా. ఒకవేళ మావిగన్ మోడల్ వస్తే కనుక ఈ భారం ఇమ్మీడియట్ గా తప్పుతుంది కదా. అంటే కొత్తగా అప్పులు చేయకర్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి హెల్దీగా ఉంటుంది, ప్రజల నెత్తిన భారం పడకుండా ఉంటుంది, ఉన్న ఆర్థిక శక్తి సామర్థ్యాల్ని మిగతా విషయాల మీద, సంక్షేమం, అభివృద్ధి, ప్రాంతీయంగా జరగాల్సిన కార్యకలాపాల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ నెంబర్ 1. రెండోది, రైతుల కోణంలో ఆలోచిస్తే గనక భూములు పోవు, పైగా మిగతా ప్రాంతాల్లో కూడా భూముల విలువ పెరుగుతుంది. ఎలాగా? మావిగన్ మోడల్ వస్తే మీరు కొత్తగా మళ్ళీ 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం పడదు కదా. అందుకని రైతులు హ్యాపీ, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గరే ఉంటాయి, విలువ పెరిగితే కనుక నేరుగా ప్రయోజనం పొందగలుగుతారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో భూముల విలువ పెరగటం అంటే మచిలీపట్నంలో పెరుగుతుంది, మచిలీపట్నం చుట్టుపక్కల పెరుగుతుంది భూముల విలువ, విజయవాడ చుట్టుపక్కల పెరుగుతుంది, గుంటూరులో కూడా పెరుగుతుంది కదా. ఇది మేజర్ అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు అమరావతి పేరుతో మనం 11-12 ఏళ్లుగా భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నా కానీ ఆ ఇంపాక్ట్ విజయవాడనే గుంటూరునే తాకలేదు కదా, ధరల విషయంలో, భూముల విలువ పెరగడంలో. మరి అలాంటిది ఇప్పుడు గనక మావిగన్ మోడల్ వస్తే ఈ 3 ప్రాంతాల్లో కూడా భూముల విలువ పెరిగితే దాదాపు లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది. ఏపీ బ్రాండ్ వాల్యూ పెరిగేందుకు అవకాశం, అడ్వాంటేజ్ అమాంతం వచ్చినట్టు కదా. ఇది అడ్వాంటేజ్ నెంబర్ 2. ఇక మూడోది, నగరీకరణ వేగం అవుతుంది. ఒక పల్లె ప్రాంతంలో పంటలు పండే భూముల్లో నగరాలు మొలకెత్తాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? నిర్మాణాలు చూడబోతేనా వర్షాకాలం చేయలేము, ఆ తేమ ఇంకాలి అంటే మరో 2 నెలలు పడుతుంది, అంటే సంవత్సరంలో 6 నెలలు సెలవులు అన్నట్టుగా తయారైంది కదా. అంతే కదా, పల్ల ప్రాంతాలు అయినప్పుడు, లూజ్ సాయిల్ ఉన్నప్పుడు, ఏళ్ల తరబడి అక్కడ వ్యవసాయం చేసిన చరిత్ర ఉన్నప్పుడు నిర్మాణం అంత ఈజీ కాదు కదా. ఇదే మేజర్ రీజన్. పైగా ఎక్కడో దూర ప్రాంతానికి రావాలి అని చెప్పనంటే ఇన్వెస్ట్మెంట్ అయినా ఎవరైనా రావడానికి కూడా కొంత తటపటాయించే పరిస్థితి కదా. అదే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, ఫేస్ వాల్యూ ఉన్న విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాలు, మచిలీపట్నం లాంటి చుట్టుపక్కల ఏరియాల్లో నగరీకరణ జరగటం, మార్పు రావటం, ఫేస్ లిఫ్ట్ జరగటం అనేది చాలా సులభం కదా. ఎక్కువ టైము పట్టదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లా, పైగా వేగం పెరగటం వల్ల ఏపీ గ్రోత్ రేట్ అనేది పరుగులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మావిగన్ అనేది నగరీకరణ కూడా దగ్గర దారి. ఇది 3వ అడ్వాంటేజ్. 4వది, పోర్ట్ కనెక్టివిటీ. పోర్ట్ కనెక్టివిటీనే కదా, ఎయిర్పోర్ట్ కూడా కదా. ఈ మావిగన్ మోడల్లో పోర్ట్, ఎయిర్పోర్ట్ 2 ఉన్నాయి. గన్నవరం అంటే నథింగ్ బట్ విజయవాడ, రాజధాని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కి, నైట్ ల్యాండింగ్ కి పర్మిషన్స్ కూడా ఉన్నాయి కదా. దృష్టి పెడితే ఒక నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఇమ్మీడియట్ గా మనకి తయారవుతుంది. ఇక పోర్ట్ అడ్వాంటేజ్ చాలా తక్కువ నగరాలకి, తక్కువ రాజధానులకే ఉంటుంది కదా. బందర్ పోర్ట్ ను పూర్తి చేస్తే డెవలప్మెంట్ జరిగినట్టు ఉంటుంది, నేరుగా కనెక్టివిటీ వచ్చినట్టు ఉంటుంది కదా. పోర్ట్, ఎయిర్పోర్ట్ రాజధానికి రెడీమేడ్గా వచ్చే వీలు మావిగన్లో ఉంది కదా. ఇది అడ్వాంటేజ్ నెంబర్ 4. ఇక ఆ తర్వాత హైదరాబాద్, మచిలీపట్నం గ్రోత్ క్యారిడార్. ఆ మధ్యన చాలా ఎక్కువ మాట్లాడాము ఈ గ్రోత్ క్యారిడార్ గురించి. ఏంటి గ్రోత్ క్యారిడార్? మచిలీపట్నం పోర్ట్ కంప్లీట్ చేసి హైదరాబాద్తో 6 లేన్ కనెక్టివిటీ తీసుకొచ్చే, అది కూడా ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ క్యారిడార్ అంటున్నాం. ఈ కనెక్టివిటీ వచ్చిందనుకోండి, హైదరాబాద్, మచిలీపట్నం రెండింటి మధ్య ప్రయాణ వేగం 3.5 గంటలకేమో తగ్గిపోతుంది. అంటే అందిపుచ్చుకున్నంత స్పీడ్ వస్తుంది. ఈ ప్రాంతం ఒక గ్రోత్ క్యారిడార్ గా డెవలప్ కావడానికి ఇంతకంటే అడ్వాంటేజ్ ఏముంటుంది? గ్రోత్ క్యారిడార్ అంటే తెలుసు కదా, ఆ రహదారి చుట్టుపక్కల పారిశ్రామిక వాడలు కానీ, ఇండస్ట్రియల్ హబ్స్ కానీ, డెవలప్మెంట్ కేంద్రాలు కానీ రావడం వల్ల ఏపీకే కాదు తెలంగాణకు కూడా మేజర్ అడ్వాంటేజ్. ఇలాంటి గ్రోత్ క్యారిడార్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతూ ఉన్నప్పుడు మావిగన్ మోడల్ గురించి మాట్లాడాలా వద్దా? ఎక్స్ప్రెస్ వే వస్తుంది అని ఇప్పటికే కన్ఫర్మేషన్ ఉంది కదా, మరి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అనే కాదా? ఇక ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మావిగన్ మోడల్లో రెడీమేడ్ గా ఒక 40 లక్షల మంది నేరుగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాభా అంతటినీ లెక్క తీస్తే మినిమం 40 లక్షల మంది ఉంటారు కదా. అంటే వీళ్ళందరూ రాజధాని ప్రాంతంలోనూ, అభివృద్ధిలోనూ నేరుగా భాగస్వాములు అవుతారు. దీనివల్ల రాజకీయపరమైన అసంతృప్తులు, సామాజిక పరమైన కలకలం చల్లబడుతుంది.
కొందరు ప్రయోజనాల కోసమే ఇది చేస్తున్నారు. ఇది మేడం రేణుకా చౌదరి పార్లమెంట్ లో అన్నట్టుగా. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి. ఇలాంటి ప్రొజెక్షన్స్ కూడా చాలా సహజ సిద్ధమైన రెమెడీ కదా. జనమంతా రాజధాని వల్ల అడ్వాంటేజ్ పొందుతున్నారు. ఈ ప్రాంతాలన్నీ గ్రోత్ ఇంజన్ గా మారుతా ఉన్నాయి. మధ్య కోస్తా ముందుండి నడిపిస్తా ఉంది రాష్ట్రాన్ని అనే ఫీలింగ్ రావడానికి, నేరుగా పర్పస్ జనానికి చేరడానికి ఇంతకంటే అడ్వాంటేజ్ ఏముంటుంది? ఇప్పుడు మనం నిర్మిస్తామని చెప్తున్న రాజధాని జనాభా 40 లక్షలకు చేరాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి కదా. అంటే ఏ రకంగా చూసినా జనాభా పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పోర్టు, ఎయిర్పోర్ట్ లాంటి కనెక్టివిటీ పరంగా ఏ రకంగా చూసినా కానీ మావిగన్ అనేది బ్రహ్మాండమైన మోడల్ గా కనపడుతుంది. రాజకీయము, అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే మీడియా మాత్రం ఈ మావిగన్ మోడల్ చర్చకు రాకూడదని కోరుకుంటా ఉంది. అందుకోసమే చూడండి, ఇదిగో ఇలా ఊసర వెళ్ళి అని నేరుగా ఒక ప్రధాన మీడియా రాయడం అనేది ఆశ్చర్యకరమైన పరిణామం కదా. అంటే ఆ మీడియా ఎజెండాని నెత్తికి ఎత్తేసుకుంది. ఇక ఎవరేమనుకుంటారో, మన న్యూట్రాలిటీ సంగతి ఏంటి అనే విషయాలు వదిలేసింది. ఇలా రాయడం చూస్తా ఉన్నప్పుడు మావిగన్ గురించి చర్చించాల్సిన అవసరం, బాధ్యత ప్రజల మీద ఉన్నాయి, ఆలోచన పరుల మీద ఉన్నాయి కదా. ఆల్రెడీ కనీసం 60% మంది ఈ మోడల్ గురించి మాట్లాడడం కనపడుతూ ఉంది. రాష్ట్రం అంతా చర్చ జరిగితే ఆర్థిక భారం తగ్గడమే కాదు, అభివృద్ధి వేగం పెరిగే అవకాశాలు ఉన్న ఇష్యూ మీద, పర్పస్ఫుల్ టాపిక్ మీద చర్చించినట్టు అవుతుంది కదా. అందుకోసమే మాట్లాడదాం, చర్చిద్దాం. నేను చెప్పిన అడ్వాంటేజెస్ కాకుండా ఇంకేముంటాయో మీ వైపు నుంచి యాడ్ చేయండి, కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం.